హాయ్ అండి అందరికీ. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేవతి వంటగదిలో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా పట్టించుకోకుండా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి, అయ్యో అత్తయ్య, పాలు పొంగిపోతున్నా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. అయినా మీ ముఖం నిండా ఏమిటా చెమటలు అని తన పైట కొంగుతో చెమటలను తుడుస్తూ ఉంటుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని బీపీ మిషన్ తెచ్చి వాళ్ళ అత్తయ్యకి బీపీ చెక్ చేస్తుంది కృష్ణ. ఏంటత్తయ్య ఇంత బీపీ ఉంది? ఎందుకు మీకు ఈ టెన్షను? ఒక్క మాట కూడా అన్నని మామయ్య, అలానే ఈగ కూడా వాళ్ళని భవానీ అత్తయ్య, మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే ఏసీపీ సార్. ఇప్పుడు నేను కూడా మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంతమంది ఉండంగా మీరు దేని గురించి ఆలోచించి ఇంతగా బీపీ తెచ్చుకుంటున్నారా అని అడుగుతుంది. కృష్ణని రేవతి ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ, నిన్ను మురారి బాగానే చూసుకుంటున్నాడా అని అడగగానే, అయ్యో నాకేమైంది అత్తయ్య, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఏసీపీ సార్ అని అంటారు. సుమలత అలానే సుమలత కోడలు ఇద్దరూ కూడా కృష్ణ ఇంట్లో పెత్తనం చలాయిస్తుందని మాట్లాడుకుంటూ వింటుంటే నందు వాళ్ళని దొంగచాటుగా వింటుంది. నేను వెళ్ళి కృష్ణతో మీరు మాట్లాడుకునేదంతా చెప్పేస్తాను అని వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటే నందుని వెళ్లకుండా వాళ్ళిద్దరూ పట్టుకుంటూ ఉంటారు. ఈలోపు బయటకు వచ్చిన కృష్ణకు మురారి కనిపిస్తారు. ఏంటి ఏసీపీ సార్, మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతుంది. అవును కృష్ణ, వెళ్ళలేదు అని అనగానే, ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతుంది. నాకు 1,00,000 పనులుంటాయి అని లోపలికి కోపంగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కృష్ణకి చాలా కోపం వచ్చి ఏసీపీ సార్ మీద అలుగుతుంది. ఏదో చిరాకులో ఉండే అలా అరిచేశాను, ఇంకెప్పుడు నీ మీద అలా అరవను, సారీ కృష్ణ అని బ్రతిమలాడతాడు.